ఎన్ని 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 దారుణాలు, ఈ దారుణాలు మనం చూస్తూ ఉండాలా. వీటన్నిటికీ కారణం మనమే గైస్, మన మిడిల్ క్లాస్ వాళ్ళే కారణం. నేను స్ట్రైట్గా చెప్తాను కదా, మన మిడిల్ క్లాస్ వాళ్ళే కారణం. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ మీరు వెనకాల నా స్క్రీన్ వెనకాల చూస్తున్నారు పిక్చర్. ఆ పిక్చర్ చూస్తుంటే అసలు నాకు అర్థం కావట్లా. అసలు ఏంటంటే నాకు ఇలాంటి వాటి గురించి మాట్లాడాలా అన్న సిచ్యువేషన్ అనమాట. చిన్నస్వామి స్టేడియంలో దగ్గర జరుగుతున్న ఇన్సిడెంట్ ఇది. ఆర్సీబీ నిన్న కప్పు కొట్టింది, 17 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టింది. ఖచ్చితంగా కప్పు కొడితే సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ ఎంతలా మన ప్రాణాలని తాకట్టు పెట్టే అంత జీవితం కంటే ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా ఉంటుందా? ఈవెన్ నిన్న మ్యాచ్ అయిపోయాక కూడా ప్లేయర్స్ కూడా ఏం చెప్తున్నారంటే, విరాట్ కోహ్లీ కూడా ఏం చెప్పారంటే ఐపీఎల్ ట్రోఫీ కంటే టెస్ట్ క్రికెట్ ముఖ్యం అని చెప్తున్నాడు. ఇక్కడ ఏదో ఒక ఐపీఎల్ ట్రోఫీ కొట్టంగానే మునిగిపోయినంత ఖచ్చితంగా వెళ్ళి ర్యాలీ అక్కడికి వెళ్ళి చూడడం తప్పులేదు. చిన్నపిల్లలు వెళ్ళడం, సో ఇదేమన్నా ఒక ప్లేస్ కాదు కదా, ఒక పర్టికులర్ ప్లేస్ కాదు, ఇది అవుట్ గ్రౌండ్. సో ఒక పర్టికులర్ ప్లేస్, ఒక టికెట్స్ ఉండి ఏదైనా ఒక సంథింగ్ ఉంది, సో నీ దగ్గర టికెట్ ఉంది అంటే నువ్వు పోతే అది వేరు, అక్కడ ఏదైనా జరిగితే వేరు. ఇది ఓపెన్ గ్రౌండ్, నీకు అర్థమైపోతుంది నువ్వు జనాల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు. ఇలా మన ఇండియాలో చాలా ఉంటాయి జాతరలు, సినిమాలు, ఎన్ని ఒక ఇన్సిడెంట్ అని కాదు, వందల ఇన్సిడెంట్లు, తొక్కిసలాట్లు, ఎక్కడ పడితే అక్కడ తొక్కిసలాట్లు జరుగుతున్నాయి. ప్రతి ప్లేస్కి నువ్వు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. నీ మిడిల్ క్లాస్ వాడిగా నువ్వు పుట్టినందుకు నీ ఫ్యామిలీ బాధ్యత, నీ బాధ్యత నీదే. చిన్న పిల్లవాళ్ళు ఈ న్యూస్ చూడి ఇలాగ చెప్దాం, ఇలాంటి ఇంకా ఆగుతాయేమో, ఇంకొకసారైనా ఆగుతాయేమో, అసలు ఇదేం జరిగిందని చూసినప్పుడు 2 నెంబరు, వీడియో ముందుకు వచ్చేప్పుడు 4, ఇప్పుడు చూస్తే 7 మంది ప్రాణాలంటే అసలు అది నాడే జోక్. అసలు 17 సంవత్సరాలు వాళ్ళే కప్పు కొట్టారు, ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. వెళ్ళి నువ్వు స్టేడియంలోకి వెళ్ళినప్పుడు నీకు దగ్గర టికెట్ ఉందా, నీ దగ్గర పాస్ ఉంది, నువ్వు వెళ్ళాలి. యాక్చువల్గా నేను ఒక ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు తొక్కిసలాట ఉంటాయి. ఇక ఇలాంటివి అయితే ఇక బీభత్సం. సో ఖచ్చితంగా మన అభిమానాలు అయితే హద్దులు మీరుతున్నాయి. అది ఏ విషయంలోనే కావచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళని చూడకుండా ఇంకా మన లైఫ్ లేనట్టే ఫీల్ అయిపోతున్నారు పక్కాగా. సో కాబట్టి ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ గేట్లు అయితే సరైన టైంకి తెరవలేదు, దానివల్ల ఫ్యాన్స్ అయితే గేట్లు దోసుకుంటూ పోవడం, ఊపిరాడకైతే చనిపోయారు అంటున్నారు. రీజన్ ఏదైనా కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా, ఆ పోలీసులు కానీ వాళ్ళు కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని ఉంటారు. కానీ ఎంతమందిని కంట్రోల్ చేస్తారు? సో దీన్ని ఎవరిని బ్లేమ్ చేయాలి? గవర్నమెంట్ చేయాలా, ప్లేయర్లు చేయాలా, అక్కడికి వచ్చిన వాళ్ళని బ్లేమ్ చేయాలా? ఎవరిని మనం ఇన్సిడెంట్ ఏది జరిగినా కూడా ఒక పర్టికులర్ పర్సన్ని మనం ఎక్కడ కూడా మనం బ్లేమ్ చేయలేం. ఎందుకంటే మనకు కనిపించేది ఒకటి ఉంటే దాని వెనకాల ఇంకోటి జరుగుతుంది స్టోరీ. సో ఇక్కడ మనమే జాగ్రత్త పడాలి ఖచ్చితంగా. ఏదైనా ఇదే కాదు, నెక్స్ట్ ఇంకోటి వస్తుంది, ఏదో ఒకటి మూవీకి సంబంధించిందో దేనికో దానికి సంబంధించింది ఒక ఇన్సిడెంట్. ఇక్కడ మనం ఒక ఇన్సిడెంట్ మెన్షన్ చేయకూడదు. ఇక్కడ జరిగిన లాస్ను పట్టించుకోవాలి. ప్రతి దాంట్లో మనం ముందుండి పోకూడదు. అవసరం ఇప్పుడు ఒక సినిమా అంటే ఒక టికెట్ ఉంటుంది, టికెట్కి పోవాలి. ఒక గ్రౌండ్ మ్యాచ్ ఉంటే టికెట్ ఉంటే పోవాలి. లేకుండా నువ్వు వెళ్ళి గ్రౌండ్ అంతా జరగాలంటే ఏం అవసరం? చిన్న పిల్లలు లైఫ్ వాళ్ళకి జీవితాంతం ఇది అంతే. ఎన్నో జరుగుతూ ఉంటాయి పక్కగా. వీటిలో అయితే మనం జాగ్రత్తగా ఉండాలి గైస్. మన జాగ్రత్త మనమే తీసుకోవాలి. ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే, ఇక్కడ మీకు వెనకాల ఈ పిక్చర్ ఎంత బ్లర్గా ఉందో, ఈ పిక్చర్లో ఎంతమంది ఉంటారు ఒకసారి లెక్కేసుకుంటే ఇంకా ఇక డ్రోన్ షాట్స్ అవి కొన్ని చూస్తుంటే అర్థం కావట్లేదు ఇంతమంది క్రౌడా ఖచ్చితంగా. బట్ ఏంటంటే అప్పటికప్పుడు వచ్చి ఉంటారు ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం. ఏందో ట్రోఫీలు ఏందో, క్రికెట్ ఏందో, క్రికెట్ చూడాలి, ఎంటర్టైన్మెంట్ అవ్వాలా, అయిపోయింది. ఇంకోటి నెక్స్ట్ ఇక అదేనా? ఎట్టో ఈరోజు సండే కాకుండా నెట్టుంది. ఇక సండే అంటే ఇంకెలా ఉండేదో. వాళ్ళు యాక్చువల్గా పరేడ్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారంట ట్రాఫిక్ దృష్ట్యా. ఇవన్నీ ఎందుకు లేనిపోని జరుగుతాయి, కంట్రోల్ కాదు ట్రాఫిక్, ఇవన్నీ కంట్రోల్ కాదని యాక్చువల్గా అఫిషియల్గా వాళ్ళు చెప్పేశారు. ఇవన్నీ వద్దని డైరెక్ట్ స్టేడియంకే ప్లాన్ చేసుకున్నారు ప్లేయర్స్. వాళ్ళు స్టేడియంకి రావాలిగా బస్సులో, ఈ లోపల వెళ్ళి మన వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేస్తారు? నీ జాగ్రత్త నువ్వు తీసుకోవాలి కదా. హద్దులు మీరిపోతున్నాయి అభిమానాలు. అది ఏ పరంగా అయినా కూడా. ఇక్కడ ఎవరిని మెన్షన్ చేస్తే ఎవరికి కోపాలు వస్తే మనకు తెలియదు, కానీ హద్దులు మీరుతాం. మన జాగ్రత్త మనమే. ఒక మిడిల్ క్లాస్ పుట్టిన దానివల్ల జీవితం కంటే ఇది ఇంపార్టెంటే కాదు అసలు. ఇలాంటి కొన్ని చెప్పేటప్పుడు నాకే ఒకసారి ఎవరో చనిపోయింది, ఎవరో మనకు తెలియదు అనుకుంటే కాదు, ఒకవేళ ఆ ప్లేస్లో మనం ఉంటే మనం అసలు ఒకసారి ఆలోచించుకుంటే ఎంత హట్టింగ్ ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి. సో ఇంకొకసారి ప్రతి ఒక్కరు దగ్గర పెట్టుకోండి. ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఏంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ మనమే జాగ్రత్త పెట్టుకోవాలి. అది ఎక్కడికి వెళ్తున్నా మనమే, అది ట్రాఫిక్లో ఉన్న, సినిమాకి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, మనం ఎక్కడికి ప్లాన్ చేసుకున్నా 1-2 సార్లు అక్కడ జనాలు ఉంటారా లేరా, ఏం జీవితం కంటే ఇంపార్టెంట్ కదా, అదే కానీ చెప్పేది. సో ఇలాంటి వీడియోస్ అందరికీ వెళ్ళాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేసిన వాళ్ళు ఈ వీడియో వల్ల నాకేం పెద్ద ఉండదు, కానీ ఎక్కువ మంది తెలిసి జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడాలి. నేనైతే ఇంతకుముందే 2-3 ఇన్సిడెంట్లు జరిగినప్పుడు నేను ఫిక్స్ అయిపోయా, ఓకే జాగ్రత్త పడాలి. సో ఇది ఏ పరంగా అయినా కూడా మనం జాగ్రత్త పడాలి. ఎవరిని బ్లేమ్ చేయాలి ఏంది? సో ఇక్కడ వచ్చేసి ఒకరిని బ్లేమ్ చేస్తే ఇంకోటి బ్లేమ్ చేస్తే అయిపోయింది, జరిగిపోయింది రాదు కదా. ఇంకొకసారి మనం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. చాలా హార్ట్ బ్రేకింగ్ ఉన్నాయి, చాలా అంటే చాలా. ఇంత అభిమానం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. మళ్ళీ ఒక పక్క క్రికెట్ జరుగుతుంటే వీళ్ళకి ఫ్యాన్స్ ట్రోల్స్, వాళ్ళ గొడవలు వీళ్ళ గొడవలు, అవి మళ్ళీ గొడవలు ఏదో జరగడాలు.
అన్నీ విపరీతం అయిపోతున్నాయి మన ఇండియాలోనే. అసలు ఎందుకు వస్తున్నాయో ఒక కంట్రోల్ అనేది ఉండట్లే అభిమానాలు అయితే. బట్ మనం అన్నీ తెలుసుకున్నప్పుడు మన జీవితాలు చాలామంది మిస్ అయిపోతున్నాం. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే బాధగా ఉన్నా ఎట్టున్నా మీ ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. అంతకంటే మనం ఏం చెప్పలేను. మీ జాగ్రత్త మీరే పడండి. సో ఏదైనా క్రౌడ్ ఉంటే దూరంగా ఉండండి. సో వెళ్తే ఏదైనా మీరు వెళ్తే దూరంగా ఉండి చూసుకోండి. ఒకవేళ క్రౌడ్లోకి ఎంటర్ అవుతున్నాం అంటే నేను కూడా 2-3 దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడ్డాను. ఇంకా అక్కడి నుంచి ఓకే ఇట్స్ డన్ అంతే. బట్ ఎక్కడైతే మనం ఈ మిడిల్ క్లాస్ వల్ల మనం ఫేస్ చేస్తామో సో ఇలాంటి జరగకుండా మనం అయితే కోరుకుందాం. ఐ హోప్ ఎవరైతే జరిగిందని మనం వెనక్కి తీసుకురావడం కానీ ఎవరైతే ఇంజూరీ అయి ఉంటారో వాళ్ళైతే కోలుకోవాలని కోరుకుందాం. అంతకంటే మనం ఏం చేయలేం. సో జాగ్రత్త పడదాం 100 సార్లు చెప్తాం మీకు జాగ్రత్త. అంతకంటే మనం ఏం చేయలేం. అది మ్యాటర్. సో ఇలాంటి వీడియోస్ మీకు ముందుకు తీసుకొస్తాను. ఉంటాను. జాగ్రత్త పడండి గైస్, అంతే, ఇంకేం లేదు.